మునుపటి భాగంలో మంత్రాలవతి తన గృహలో ఒక మాయావాణి వినిపించింది. ఆ మాయావాణి స్వరంలో ఆ భయంకరమైన అసూచిక మాంత్రికుడు మాటలన్నీ వినిపించి తను ఖచ్చితంగా ఇదే రోజున ఈ ఊళ్ళోనికి ప్రవేశిస్తాడన్న మాట నేరుగా మంత్రాలవకు వినిపించింది. ఆ మాటలన్నీ విన్న మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అంతేకాదు, మంత్రాలవతో పాటు ఉన్న ఆ యొక్క ఆత్మ కూడా మంత్రాలవను చూసి ఆశ్చర్యపోయి మంత్రాలవతో ఇలా అంటూ ఉంది, అరే మంత్రాలవ్వ, ఇదేమిటి? నేరుగా మీ గృహలోకి ఆ భయంకరమైన మాంత్రికుడి యొక్క స్వరం వినిపిస్తుంది. అతను నేరుగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవ్వా, ఇదంతా ఊరికేదో అరిష్టంలా ఉంది. ఖచ్చితంగా మీరు ఊర్లోనికి ప్రవేశించాలవ్వా. మా ఊర్ల పెద్దందరినీ కాపాడండి అవ్వా అని ఆ ఆత్మ భయపడుతూ ఈ మంత్రాలవతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ నవ్వుతూ ఆ ఆత్మతో ఇలా అంటూ ఉంది, అమ్మా, నువ్వు కంగారు పడవలసిన పనేమీ లేదు. ఇటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రేతాత్మ చర్యలకి వేసే ప్రతి అడుగు నేను సమర్థంగా వేస్తూనే ఉంటాను. నువ్వు కంగారు పడకు. ఇప్పుడే నా శిష్యుని పిలిచి దీనికి ప్రయుక్తిగా ఇంకొక చర్య చేపడతాను. ఓం క్రీం అసుచుక, ఓం క్రీం మహాశక్తి ప్రణయకుడా, వెంటనే నా ముందు ప్రత్యక్షమవు అని ఈ మంత్రాలవ్వ ఏవో మంత్రాలు చదవగా మంత్రాలవ్వ అనుచరుడైన ఒక మాంత్రికుడు నేరుగా మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. మంత్రాలవ్వతో ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, మంత్రాలవ్వకి వందనాలు. అవ్వా, ఏమిటి సెలవు చెప్పండి. ఏ కార్యం చెయ్యాలి? మీ సేవ కోసం నేను ఎప్పుడు నిరంతరం సిద్ధంగానే ఉంటాను. చెప్పండి మాత అని ఆ మాంత్రికుడు ఈ మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ తన అనుచరుడితో ఇలా అంటూ ఉంది, శిష్య, ఇప్పుడు మన పక్క ఊరిలో ఒక ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన లోకం నుంచి కొన్ని ప్రేతాత్మల ఊళ్ళోనికి ప్రవేశించి రోజుకు 2 చొప్పున బలి తీసుకుంటూ ఉంటుంది. ఆ యొక్క ప్రేతాత్మలు ఇప్పుడు నేరుగా తన గురువైన భయంకర క్రింకర శక్తి కలిగిన అసూచిక మాంత్రికుని ప్రవేశపెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలన్నిటిని నువ్వు చెడగొట్టి అసూచిక మాంత్రికుడు నేలపై అడుగు పెట్టకుండా నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. నేను ఇప్పుడు గర్భం దాల్చి ఉన్నాను. అష్టదిగ్బంధన పూర్తి అయిన తర్వాత నేరుగా ఊళ్ళోనికి వచ్చి ఆ మాంత్రికుడు నేను పూర్తిగా నాశనం చేస్తాను. అంతవరకు ఆ ఊరిని కాపాడే బాధ్యత నీదే. వెళ్ళు వెళ్ళు శిష్య, నీ శక్తిని మొత్తాన్ని ప్రదర్శించు అని ఈ మంత్రాలవ్వ తన అనుచరుడితో చెప్పింది. ఆ మాటలు విన్న తన అనుచరుడు సరేని చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. ఇదిలా ఉండగా ఈ మాయాలోకంలో ఉన్న ఈ అసూచిక మాంత్రికుడు తన అనుచరుడితో ఎప్పటికెప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడు. తన అనుచరులు ఒకరు నేరుగా ఈ అసూచిక మాంత్రుడి వద్దకు వెళ్లి ఇలా అంటూ ఉన్నారు, గురు గురు, మీరు అనుకున్న విధంగానే ఊళ్ళో రక్తదానం జరిపించి రోజుకి 2 చొప్పున మానవ బలి చేసి మీ రాకకు సర్వం సిద్ధం చేశాం. ఇప్పుడు మీరు నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించు గురు. ఆలస్యం చేస్తే అమృతం విషమవుతుందంట. మీరు త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరి ఆ ఊళ్ళోనికి ప్రవేశించండి గురు అని ఆ భయంకరమైన రూపం ఆ అసూచిక మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు తన అనుచరుడితో ఇలా అంటూ ఉన్నాడు, తప్పక శిష్య, తప్పక. ఖచ్చితంగా ఈ రోజే గ్రామంలోనికి అడుగుపెట్టి భయంకరమైన ఆ మానవహారం సంబంధించిన ఆ భయంకరమైన రక్త యజ్ఞాన్ని మొదలుపెట్టి ఊరిలో ప్రజలందరినీ నాశనం చేస్తాను. అందుకు గాను మీరు ఊరు నడి మధ్యలో వలయాకారంలో నుంచొని భయంకరమైన అగ్నిజ్వాలను రెగలగొట్టండి. ఆ ప్రదేశానికి ఖచ్చితంగా నేను ప్రత్యక్షమవుతాను. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఊరిలో ప్రజలందరినీ ఒక్కొక్కరిగా ఆ భయంకరమైన రక్త హోమంలో బలి ఇచ్చి నేను అనూతనమైన ఎంతో శక్తివంతమైన శక్తిని పొంది
ఈ ప్రపంచాన్ని శాసించే మాంత్రుడిగా మారుతాను. ఆ తరువాత మంత్రాల గర్భంలో ఉన్న ఆ అతీతమైన శక్తిని నా వశం చేసుకుంటాను అని ఈ మాంత్రికుడు తన అనుచరుడితో చెబుతూ చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఈ మంత్రాల తన గృహ వద్దకి ఈ పొట్టుదయ్యాలు రెండింటిని ఒక్కసారిగా ప్రత్యక్షం కమ్మంది. వెంటనే ఈ పొట్టుదయ్యాలు రెండు నేరుగా మంత్రాల ముందుకు ప్రత్యక్షమయ్యాయి. ఈ పొట్టుదయ్యాలు మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాయి, మంత్రాలవ్వా వందనాలు. అవ్వా చెప్పండి, ఏం చెయ్యాలి? ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది, ఒరే పొట్టుదయ్యాలారా, మీరు చేయవలసిన కార్యం ఒకటి మిగిలి ఉంది. ఈ ఆత్మను నేరుగా తమ ఊళ్ళలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ అత్తమామలను నేరుగా వాళ్ళను చూసి వాళ్ళని భయభ్రాంతులు చెందేలాగా మీ వికృత చేష్టలతో వాళ్ళని భయపెట్టి వాళ్ళు తప్పు వాళ్ళు ఒప్పుకునేటట్టు చెయ్యండి. అలా చేసిన మరుక్షణమే వాళ్ళు ఒప్పుకున్న క్షణాన్న మీరు వాళ్ళకి కనబడతారు. అలా కనిపించిన వెంటనే వాళ్ళని నేరుగా ఊరి పెద్ద ముందుకు తీసుకుని వెళ్ళండి. ఇదే మీరు చేయవలసిన కార్యం. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఈ చెప్పిన పనిని సక్రమంగా చేసుకుని రండి అని మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు రెండు చాలా సంతోషపడి నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాయి, మంత్రాలవ్వ తప్పకుండా మీరిచ్చిన పని మేము ఇద్దరం ఖచ్చితంగా నెరవేర్చుకొస్తాం. ఆ యొక్క దోషుల్ని పట్టుకొని ఈ ఊరికి పట్టిన చీడని కాస్త విముక్తి చేస్తాం. ఇప్పుడే బయలుదేరుతాం మంత్రాలవ్వ, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ఆ పొట్టుదయ్యాలు రెండు అక్కడి నుంచి మాయమైపోయాయి. ఆ ఆత్మతో పాటు ఆ పొట్టుదయ్యాలు రెండు కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. కొద్ది సమయానికి వాళ్ళు ఎగురుకుంటూ నేరుగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దకు వచ్చారు. ఆ ఇంటిలో వాళ్ళ అత్తామామతో పాటు తన భర్త కూడా కూర్చొని చాలా భయపడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నాన్న, ఊళ్ళో వాళ్ళందరికీ మన విషయం తెలిసిందో ఏంటో అర్థం కావట్లేదు, కానీ అందరూ ఏదో ఊళ్ళో పెద్ద తప్పు జరిగింది, ఆ తప్పు వల్లే మన ఊరికి మొత్తానికి ఇలా అరిష్టం జరుగుతుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాన్న, నాకు తెలిసే మనం చేసిన ఈ తప్పుగానే ఊళ్ళో వాళ్ళు తెలిస్తే ఊళ్ళో వల్లే మనం అందరూ కలిసి చంపేస్తారేమో. నాకెందుకో భయంగా ఉంది నాన్న అని తన భర్త మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విన్న తన మామగారు ఇలా అంటూ ఉన్నారు, అరే ఏంట్రా నువ్వు చిన్నపిల్లలా మరి ఎంతలా భయపడిపోతున్నా? వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఏం తెలుసా? వాడికి ఏమీ తెలియదు. ఇదిగో నువ్వు భయపడే కంగారు పడే మమ్మల్ని కంగారు పెట్టుకో. నేను చెప్పేంత వరకు మీలో ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. ఏటే ఊర్లో వాళ్ళు ఎంతమంది వచ్చిపోతుంది సరే, మాకేమీ సంబంధం లేదు. మేము ఏ తప్పు చేదనే చెప్పండి. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా సరే మనం ఖచ్చితంగా దొరికిపోతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడకండి. ఏంటే నేను చెప్పినట్టు చేస్తే చాలు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఎంత అదృశ్య రూపంలో ఉన్న వీళ్ళు ముగ్గురు వింటూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు, అరే చూసావరా, వీడు తప్పు చేసావన్న భయం లేకుండా ఒక మనిషి నిర్దాక్షిణంగా చంపేసి ఎంత ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళ ధైర్యానికి మనం దెబ్బతీయాలి. వీళ్ళను భయపెట్టి భయభ్రాంతులు చేద్దాం. వీళ్ళంతటా వీళ్ళ ఊళ్ళోకి పరిగెట్టేటట్టు మనం చేద్దాం. మరే డింబా, మనం అనుకున్న విధంగానే మంత్రాలు చెప్పిన విధంగా వీళ్ళంతటా వీళ్ళే నిజం ఒప్పించేంత వరకు వీళ్ళని విడిచిపెట్టద్దు. వీళ్ళ వెంటనే తలకిందులుగా వేలాడదీద్దాం. ఓం ప్రే మంత్రశక్తి రూపని, ఓం ప్రే మాయాశక్తిని, ఓం ఫట్ అని మంత్రాలు చదవగా వాళ్ళ ముగ్గురు తలకిందులుగా వేలబడి అరుస్తూ గోల పెడుతూ ఇలా అంటూ ఉన్నారు, అయ్యి బాబాయ్, నాన్న ఇదేంటి మనం తలకిందులుగా వేలాడుతున్నాం? నాకెందుకో భయంగా ఉంది నాన్న. ఏదో పిశాచో దైవం మనల్ని వెంట పెడుతున్నట్టుంది. నాకు తెలిసి మనం చంపేసిన మా ఆవిడేమో. నాకెందుకో చాలా చాలా భయంగా ఉంది నాన్న. మనం ఎక్కడికైనా పారిపోతానా సరే ఇప్పుడు మనం గాల్లో ఏలబడి ఉన్నాం. అయ్యి బాబాయ్. అరే అరే బాబాయ్, ఒరే నువ్వు మరీ గోల్ పెట్టేకరా. ఆ అరుపులు విని ఊళ్ళో అందరూ వచ్చేస్తారు. ఆ తర్వాత మన పని అంతే. ఇదిగో ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఏదో భయంకరమైన మాయశక్తి ఏదో మనల్ని వెంపడుతుందని నాకు అనుమానంగా ఉందిరా. అందుకు మించే ఇందులో ఏమీ లేదు. కాసేపు అలా ఓపు పట్టండి, తప్పదు.
అని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది అంతా చూసిన ఈ పొట్టుదేళ్లతో పాటు వాళ్ళ ఆత్మ కూడా ఇలా అనుకుంటూ ఉన్నారు. వీళ్ళు తనకిందలుగా పెట్టినా సరే వీళ్ళు ముగ్గురు ఒకే మాట పెడుతున్నారు. చూద్దాం చూద్దాం ఎంతసేపు అలా ఉంటారో చూద్దాం. మరి కొద్ది క్షణాల్లో వీళ్ళు నెత్తురు మొత్తం నోట్లోంచి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు చూడు వీళ్ళ పరిస్థితి అని ఈ పొట్టుదల రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. అది అంతా చూసిన ఆ ఆత్మ తన భర్త అత్తమామలు చాలా ఇబ్బంది పడడం చూసి తను మానవత్వంతో ఈ పొట్టుదయ్యలతో ఇలా అంటూ ఉంది. అరే పొట్టుదయ్యలారా, దయచేసి వాళ్ళు ఏమీ చేయకండి. వాళ్ళని అంత ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ళు రక్తం కక్కుకొని చూడటం నేను అస్సలు చూడలేను. దయచేసి వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళని మామూలు పరిస్థితుల్లో నుంచోబెట్టండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి వాళ్ళు ఏమీ చేయకండి. పొట్టుదయ్యలారా, నా మాట వినండి అని ఆ ఆత్మ చాలా బాధపడుతూ ఉంది. అది అంతా విన్న ఈ పొట్టుదయ్యాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ ఆత్మతో పొట్టుదయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. అరే నువ్వెందుకమ్మా అంతలా బాధపడుతున్నావు? నిన్ను వీళ్ళు ముగ్గురు కలిసి చంపి పాతేశారు. నువ్వు గర్భంతో ఉన్నా సరే ఆ విషయం పట్టించుకోకుండా అతి కిరాతకంగా నిన్ను చంపేశారు. అటువంటి వాళ్ళపై జాలిపడడం అస్సలు మంచిది కాదు. నువ్వు అలా ఉండు. వీళ్ళకి ఏమీ కాదు. వీళ్ళ చేత ఖచ్చితంగా నిజం చెప్పించి ఈ ఊరితో పాటు నిన్ను కాపాడేలా చేస్తాం. అంతకు మించి మేమేమీ చెయ్యం. నువ్వు కంగారు పడవద్దు అని ఈ పొట్టుదేలు రెండు ఆ ప్రేతాత్మతో చెబుతూ ఉన్నాయి.